అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్నారు. మర్చిపోయినట్టున్నావు జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అమ్మింది నువ్వు కాదా? గత 5 సంవత్సరాలు అదే కల్తీ మద్యం ద్వారా 30,000 పైచీలకు ఆడపడుచుల తాళిబొట్లు తెంచింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో కల్తీ సారాన్ని నీ వాలంటీర్ల ద్వారా అమ్మించింది నువ్వు కాదా? అలాంటి నువ్వు ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు నీకుందా? మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో తంబాళపల్లిలో మారుమూల జరిగిందని తెలిసిన వెంటనే వేరే పార్టీ నుంచి వచ్చిన మన పార్టీ కండవ కప్పుకున్నారని వెనకేసుకు రాకుండా వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యాన్ని, కల్తీ సారాన్ని, గంజాయిని అమ్మిన మీ నాయకుల్ని, మీ కార్యకర్తల్ని, మీ వాలంటీర్ని ఎంతమందిని అరెస్టు చేశావు? ఎంతమంది మీద కేసులు పెట్టావు? ఎన్ని కుటుంబాలను ఆదుకున్నావు? నువ్వు చెప్పగలవా? కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కల్తీ మద్యం మీద ఉక్కుపాదం మోపారు, కల్తీ సారా మీద ఉక్కుపాదం మోపారు. నువ్వు గంజాయి రాష్ట్రంగా రాష్ట్రాన్ని మారిస్తే అదే గంజాయి మీద కూడా ఉక్కుపాదం మోపినటువంటి ఒక విజనరీ నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి నీలాంటి ఒక సైకో రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకుని కోట్ల మంది ప్రాణాలతో చెలగాటమాడిన నీలాంటి సైకోతో చెప్పించుకునే దుస్థితిలో మా నారా చంద్రబాబు నాయుడు గారు లేరని చెప్పి తెలియజేస్తూ